అందరికి జై భీమ్. నేను రవికుమార్ కంకిపాటి. అనంతబాబు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి మిరియాల శిరీషాదేవి ఆమెపై అతను పిచ్చిదానా, నేను ఎక్కడో అమెరికాలో కన్సైజ్ చేస్తే నువ్వు ఎగిరిపోతావు. ఎవరు గుండి కేటరాలకుంటారో తక్కువ ఎంతలో మాట్లాడాలి అంతలో ఉండు. ఎక్కువ అద్దె మీరు మాట్లాడే మాత్రం మర్యాదగా ఉండదు. నేను అమెరికా నుంచి కనుసైగ చేస్తే నువ్వు ఎగిరిపోతావు అనే మాట మాట్లాడాడు. ఎందుకని అతనికి ఎంత మరి అంత గట్స్ ఉన్నాయి కాబట్టి మరి అన్నాడు. ఎందుకని ఆయన లేపగలడు. రాజకీయ పరంగా అంత ఉంది, తర్వాత డబ్బు పరంగా అంత ఉంది, కుల పరంగా అంత ఉంది. అందు గురించి అతను కనుసైగ చేస్తే లేచిపోతారు. ఎందుకని అతను ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ ఆ విషయం. అతను సొంత డ్రైవర్నే చంపి ఇంటికి తీసుకొచ్చి పడేసాడు. ఎందుకని అంటే అతను హీరో. అతను మనుషులు అతనికి అడ్డం తిరిగితే చంపేసి డోర్ డెలివరీ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి అన్నమాట అతను. అంత మనగాడు ఆయన. మరి మాటలేంటి మరి ఆ మనగాడు కనసాగి చేస్తే, అమెరికా నుంచి కనసాగి చేస్తే ఇక్కడ ఈవిడ ఎమ్మెల్యే అయినా సరే ఎగిరిపోద్ది. ఎందుకంటే ఇవిడ దళిత కులం కదా, ఎస్టీ కులం. ఏదో బలహీన వర్గం నుంచి ఏదో ఎమ్మెల్యే అయింది. ఎందుకని అందు గురించి ఆ 2 వారాలు మొన్న ఏదో హడావుడి చేశారు. ఈ వారం 2 వారాల్లో కొంచెం చిన్న ఛానల్లో, చిన్న యూట్యూబ్ ఛానల్లో హడావుడి చేశారు. ఏదో చిన్న న్యూస్ ఛానల్లో మాత్రం వచ్చింది, కానీ పెద్ద స్థాయిలో ఉన్న ఛానల్లో దేంట్లో కూడా రాలేదండి ఈ విషయం. రాదు కూడా. ఎందుకంటే ఆవిడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ కాబట్టి ఆవిడ విషయం ఎవరు పెట్టుకుంటారు. ఆవిడ కనుసాగి చేస్తే లెగిసిపోతావు అని చెప్పేసి అన్నా సరే ఆడిని ఎవరు అరెస్ట్ చేస్తారు అసలు. నేను ఆడు అంటున్నానంటే కనుక వాడిని అలాగే పిలవాలి నా దృష్టిలో. ఎందుకంటే ఆడు హంతకుడు. ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి యువకుడిని నిర్దాక్షిణ్యంగా చంపి ఆడు ఇంటికి తీసుకొచ్చి పడేయడం. ఎందుకని అలాంటి హంతకుడిని వాడు అని చెప్పి పిలవాలి. ఎందుకని ఆడు అలా పడేస్తే తూతూ మంత్రం కింద అక్కడ ఆ కేసు చేసి తూతు మంత్రం కింద వాడు జస్ట్ ఆ జైలుకి వెళ్ళి అతి కొద్ది రోజులు దాంట్లో ఉండి వస్తే మళ్ళీ వాడికి ఘనస్వాగతం పలుకుతాకి ఈ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాడికి స్వాగతం పలకడానికి వేలాదిగా జనం తరలివచ్చి ఆ వీడియో చూపిస్తాను మీకు. వాడు ఒలింపిక్స్లో ఒక మంచి దేశానికి ఒక విజయ పథకం తీసుకొచ్చాడు. అందుకని ఇచ్చాడు అంటే అందు గురించి వాడికి అంత దండ వేస్తున్నారు అన్నమాట. చూడండి ఏ స్థితిలో ఉన్నాం మనం తెలుసుకోండి. అసలు మిత్రులారా, నీ సామాజిక వర్గాన్ని చంపినవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళీ ఆడికి దండ వేసి నువ్వు వాడి మీద నువ్వు జైలు కొట్టి అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాం మనం ఆలోచించాలి మనం. మరి మిరియాల శిరీషాదేవి అనే ఆమెని ఒక ఎమ్మెల్యేని నేను కనిసైగ చేస్తే నువ్వు లేచిపోతావు, నువ్వు ఎంత పిచ్చిదానా అన్నాడు. ఎందుకని అంటే మరి ఆడు ఎంత మనగాడు చూడండి అసలు. మరి అలాంటి వాడు పోని గతంలో అయిపోయింది, మర్చిపోయారు ఒకవేళ జనం. మళ్ళీ ఇప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ మాటకైనా సరే ఇప్పుడు మరి నిజంగానే చంపుతాడు కదండి. వాడికి అలవాటే కదా చంపుతాం. మరి ఆయన అరెస్ట్ చేయకోకుండా ఇంకా 2 వారాలను తూతు మంత్రం కింద మాట్లాడారు. తర్వాత పెద్ద ఛానల్ దేంట్లో రాలేదు, పెద్ద నాయకులు ఎవరు మాట్లాడలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాట్లాడాలి కదా ఆ విషయం మీద. ఒరే నువ్వు వెళ్ళగంట అపోజిషన్ పార్టీ కదా, అతను అపోజిషన్ పార్టీ కదా. ఒరే నువ్వు మా ఎమ్మెల్యేని లేపుతాను అంటావారు, నువ్వు ఎంత డోడరు నువ్వు అసలు. మేము కలిసి అయితే నువ్వు ఎగిరి పోతా వస్తా అని చెప్పేసి వెంటనే జైలు లేపించాలి కదా అతన్ని. దానికి తగ్గ శిక్ష చేయాలి కదా. పాత కేసుని కూడా తవ్వి దాన్ని ఇప్పుడు ఆ పాత కేసుని, సుబ్రహ్మణ్యం కేసుని ఇప్పుడు ఈ ఎమ్మెల్యే శిరీష గారిని అన్నటువంటి ఈ మాటలనే కలిపి ఒక పెద్ద కేసు కింద కట్టి బయటికి రాకుండా చేయాలి కదా. అది కదా జరగాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదండి ఈ విషయాన్ని. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు మరి ఈ విషయాన్ని. పెద్ద విషయాలు కదా. లోకేష్ గారు మాట్లాడచ్చు, ఇంకా పెద్ద నాయకులు, టీడీపీలో ఉన్న నాయకులు అందరూ మాట్లాడచ్చు. మాట్లాడరు మరి ఎందుకే అంటే ఆవిడ పాపం ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక చిన్న బలహీనమైనటువంటి కేటగిరీ నుంచి వచ్చింది కాబట్టి పెద్ద లెక్కలేదా. అంటే మేము మీ పార్టీలో ఎమ్మెల్యేలమైనా సరే, మమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నా సరే, అవసరమైతే చంపినా సరే మా తరహాయే. మేము మా రిజర్వేషన్ ద్వారా మాత్రమే మీ పార్టీలో ఎమ్మెల్యేలు అవుతున్నాం, కానీ మాకు ఎటువంటి రక్షణ కానీ మీ దగ్గర నుంచి మాకు ఉండవు. ఇది గమనించాలి మిత్రులారు. ఇది విషయం. ఎమ్మెల్యే శిరీషాదేవిని కనిసైగ చేస్తే లెగిసిపోతావు అన్న అటువంటి అనంతబాబుని అరెస్ట్ చేయాలి. అది మా డిమాండ్. మేము దాని గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నామండి. ఎమ్మెల్సీ అనంతబాబుని ఇమీడియట్గా అరెస్ట్ చేసి సుబ్రహ్మణ్యం కేసు నిమిత్తమై శిరీషాదేవిని మాట్లాడినటువంటి మాటల నిమిత్తమై అతను బయటకు రాకుండా జైల్లో మాత్రమే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నామండి. ఈ విషయం ఎంతమందికి అయితే
న్యాయపరమైన విషయం కాబట్టి ఎంతమందికి అర్థం ఉందో అందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడండి, తర్వాత సపోర్ట్ చేయండి. ఎందుకంటే కనుక నేను ఒక పార్టీల గురించి చెప్పలేదండి. అందుకని ఒక హంతకుడు, ఒక బలవంతుడు, ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఒక బలహీనమైనటువంటి సామాజిక వర్గాన్ని కించపరిచాడు. అదర్ వ్యక్తి ఎమ్మెల్యే అయ్యి ఉంది, లీడింగ్లో ఉన్న పార్టీ, అతను శిక్షకి అర్హుడు కాబట్టి అతనికి వెంటనే శిక్ష పడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నామండి. జై భీమ్. దళిత హక్కుల పోరాట సమితి, ప్రశ్నించే గొంతు, మీ రవికుమార్ కంకిపాటి.